హలో గాయ్స్, న్యూ రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1 మొదలు పెట్టేద్దామా? నీతోనే అన్ని పార్ట్ 1. కిచెన్లో కర్రీ చేస్తుంటే ఫోన్ రింగ్ సౌండ్ ఒకటే డిస్టర్బ్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు అంటాడు అటువైపు ఉన్న వ్యక్తి. వంట చేసుకుంటున్నా, అమ్మా నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్తుంది ఆ అమ్మాయి. ఏంటి, మీ అమ్మా నాన్న ఇంట్లో లేరా? ఈ విషయం ఇంత లేట్గా నా బంగారం చెప్పేది? ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నానని కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. హలో హలో అని నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి కుకింగ్ చేయడంలో మునిగిపోతుంది. ఒక హాఫ్ అవర్కి కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి, ఓయ్ నువ్వేంటి ఈ టైంలో? ఎవరైనా చూసారంటే అంతే, రేపు ఊరు నుండి వచ్చాక నా మీద కంప్లైంట్ చేస్తారు అమ్మా నాన్నకి. ఎవరూ చూడలేదు మిస్, నువ్వే చూసేలా చేస్తున్నావు. ఇంతసేపు నన్ను బయట నిలబెడితే ఎలా అంటూ డోర్ తీసుకొని లోపలికి వచ్చి సోఫాలో సిట్ అవుతాడు ఆ వ్యక్తి. ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసి డోర్ లాక్ చేస్తుంది. అతని పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇంత రాత్రి టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావంటూ కోపంగా చూస్తుంది. ఆమె కోపంగా తిడుతుంటే ఆమె మాటలు వినిపించుకోకుండా తన ఫేస్ని చూస్తూ ఉంటాడు. కిచెన్లో ఇప్పటి వరకు కుక్ చేయడం వల్ల మొహం మొత్తం చెమటలు కారుతూ ఉన్నాయి. అతను చెమటలు తుడుస్తుంటే ఆమె కంగారు పడుతుంది. ఆమె కంగారును చూసి, హే రిలాక్స్, నీ చెమటను తుడిచాను అంతే అంటాడు ఆమె చేతి మీద చెయ్యి వేసి. ఆమె అతన్ని హక్ చేసుకొని, ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏదో తెలియని కంగారు వచ్చేసింది, నా హార్ట్ బీట్ కూడా బాగా రైజ్ అయింది అంటూ వణికే స్వరంతో చెప్తుంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకొని కంగారు తగ్గిస్తాడు. స్టవ్ మీద కూర ఉంది, మాడితే స్మెల్ వస్తుందని స్టవ్ కట్టేయడానికి వెళ్తాను అంటుంది. స్టవ్ కట్టేసి మళ్ళీ వస్తావా అంటాడు హస్కీగా. అంటూ తన అడ్డంగా ఊపుతుంది. అతను పక్కన ఉంటే ఏదో అవుతుందని నిశాంత్ ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అనుకుంటూ హాల్లోకి వస్తుంది కిచెన్లో నుంచి. హే శివాని, ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంటాడు నిశాంత్. త్వరగా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నిశాంత్, నా చెయ్యి వదిలేసి అదరాలు పట్టుకోమంటావా అంటాడు నిశాంత్. అలాంటివి చేస్తే ఇంటికి పంపిస్తాను. ఇంటికి వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టవా అంటాడు నిశాంత్. నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ తన తమ్మిని తడుముకుంటాడు. భోజనం కాదు, టిఫిన్ చేసుకుంటున్నా అంది శివాని. దానికోసమే ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను, చపాతీ తింటావా అని అడుగుతుంది నిశాంత్ని. తింటాను అంటూ తల ఊపుతాడు నిశాంత్. తిన్నాక వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉండకూడదు అంటుంది. ఆహా, ఫుడ్ పెట్టడానికి కూడా డీల్స్ మాట్లాడుతున్నావా అంటాడు నిశాంత్ శివానీని. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే డీల్స్ పెట్టక ఏం చేయను నిశాంత్ అంది. టైం వేస్ట్ చేయమ్మా, మళ్ళీ ఇలాంటి మధురమైన రాత్రి మన లైఫ్లో వస్తుందా అంటాడు. అవును, ఈ మధురమైన రాత్రి తర్వాత రోజు కాళరాత్రి అవుతుందేమో. మా అమ్మా నాన్న వచ్చిన టైంలో నువ్వు ఇక్కడ ఉంటే అంది శివాని. నువ్వు ఇలానే టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావని తెలిసింది, నేను వెళ్ళి చపాతీ పిండి కలుపుతాను అంది శివాని నిశాంత్తో. నువ్వు టీవీ చూస్తూ ఉండు అంటూ టీవీ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్తుంది. సరే అంటూ రిమోట్తో ఛానల్స్ మార్చుతూ శివానీని తలుచుకొని నవ్వుకుంటాడు నిశాంత్. అయ్యో పిచ్చి మాలోకం, ఫుల్గా భయపడుతుందని నవ్వుకుంటాడు. లోపలికి వెళ్దామా అని ఆలోచిస్తాడు. అమ్మో వద్దులే, భయపడిపోతుంది అని మళ్ళీ సైలెంట్ అవుతాడు. కిచెన్లోకి వెళ్ళిన శివాని నిశాంత్ని తిట్టుకుంటూ పిండి కలుపుతూ ఉంది. ఒక 5 మినిట్స్లో నిశాంత్ పిల్లిలా వెళ్ళి హక్ చేసుకుంటాడు శివానీని. అమ్మా నాన్న ఇంట్లో లేరు అనేసరికి దీనికోసమే వచ్చావా అంటుంది. అవును, ఇంకా దేనికోసం వస్తారు అంటాడు నిశాంత్. దొంగ, అమ్మా నాన్న ఇంట్లో లేరు అనగానే ఎగురుకుంటూ వచ్చింది నీ రొమాన్స్ చేయడానికా? ఇంకెందుకు వస్తారు అంటూ ముద్దు పెడతాడు నిశాంత్. నిశాంత్ ప్లీజ్, నన్ను నా పని చేసుకోనివ్వు, ఆకలిగా ఉందన్నావు, చపాతీ చేస్తాను అంది. నువ్వెక్కువ కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా శివాని, నేను కూడా హెల్ప్ చేస్తాను అంటాడు నిశాంత్. మా ఇంట్లో నుండి వెళ్ళు నిశాంత్, ఏ హెల్ప్ వద్దు, నువ్వు పిచ్చి పనులు చేస్తావంది శివాని. పో అమ్మా, మీ ఇల్లు ఇంద్రభవనం, ఇక్కడ ఉండడానికి నేను చాలా ఆశపడుతున్నా అంటాడు నిశాంత్. నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నాతో మాట్లాడాలి అని చూస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నిశాంత్. సారీ నిశాంత్, కోపంలో అలా అన్నాను, నా ఇంటెన్షన్ అది కాదు అంది శివాని. ఇద్దరం వయసులో ఉన్నాం, అది కాక
ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాం. ఎవరూ లేని టైంలో కలిసి ఉంటే ఎవరైనా చూసినా బాగోదు. అండ్ మనం ఏమన్నా అడ్వాన్స్ అయితే తర్వాత బాధపడాలి. అదే నా భయం అంది శివాని. అయ్యయ్యో శివాని, నీ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని అడుగుతాడు. ఇంకెందుకు అలాంటి తప్పులు జరుగుతాయి. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది నిశాంత్. ఎక్కడ నీకు దగ్గర అవుతా అని భయంగా ఉంది అని చెప్తుంది. అలాంటివి ఏమీ జరగవు, నువ్వు కంగారు పడకు శివాని అంటాడు నిశాంత్. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా, నీ వంట చక్కగా పూర్తి చేసుకుంది కానీ నేను ఏమీ డిస్టర్బ్ చేయను అంటాడు. ఓకే నిశాంత్, 10 మినిట్స్లో వచ్చి వంట పూర్తి చేస్తాను. నిశాంత్ హాల్లో టీవీ చూస్తుంటే శివాని వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని వస్తుంది. వంట పూర్తయ్యేలోపు నీకు జ్యూస్ ఇవ్వనా అని అడుగుతుంది. నాకేం వద్దు, నువ్వు ముందు వంట పూర్తి చేసిరా అంటాడు. సరే అంటూ కిచెన్లోకి వెళ్ళి మరలా చపాతీ పిండిని కలుపుతూ ఉంటుంది చేయటానికి. నిశాంత్ మళ్ళీ పిల్లిలా కిచెన్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ నుండి హక్ చేసుకుని ఆమె చెవి దగ్గర తన నోటిని పెట్టి నేను కూడా హెల్ప్ చేయనా అంటాడు హస్కీగా. అతని మాటల ఊపిరి శివానీని మత్తులోకి తోస్తుంది. పిండి కలపడం ఆపి ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. నీకు హెల్ప్ చేస్తున్నా అంటూ ఆమె చేతుల మీద చెయ్యి వేస్తాడు. ప్లీజ్, నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అంటుంది శివాని. నేను మాత్రం నీకు హెల్ప్ చేస్తున్నాను అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడతాడు. అవునా అంటూ అతని వైపుకు తిరుగుతుంది శివాని. అవును, నేను ఎంతో మంచిగా హెల్ప్ చేస్తుంటే నువ్వే నా వైపుకు తిరిగావు. నీ వైపుకి నేను తిరగలేదు, నువ్వే తిప్పుకున్నావు అంటుంది శివాని. నా టాలెంట్ అలా ఉంటుంది అంటూ ఆమె ముంగురులని సరిచేస్తాడు నిశాంత్. నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది, ఏమవుతుందో ఇప్పుడే చూపిస్తాను అంటూ ఆమె నడుము మీద చపాతీ పిండిని రాస్తాడు. అతని వేళ్ళు ఆమె సుకుమారమైన నడుముని తాకగానే ఒళ్ళు జివ్వమంటుంది శివానికి. శివాని అంటాడు ఇంకా మత్తుగా. హా అని వణుకుతుంది. నువ్వు ఇలా అయిపోతే ఎలా అంటూ ఆమె వీపు మీద చపాతీ పిండి అద్దుతాడు నిశాంత్. శివాని అతన్ని వద్దు అని వారించలేకపోతుంది. అతను చేసే పనులకి పూర్తిగా అతని వశం అవుతుంది. నువ్వు ఇలానే మైకంలో ఉంటే నా పని ఈజీ అంటూ ఆమె నడుముని ముద్దు పెట్టుకుంటాడు నిశాంత్. నిశాంత్ చేసిన పనికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంది శివాని. ఓయ్, నువ్వేంటి, నువ్వు చేసేది ఇదేం బాలేదు అని కోపంగా చూస్తుంది. వామ్మో, దీనికి కోపం వస్తుంది, వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి అని ఫాస్ట్గా లివింగ్ ఏరియాలోకి వెళ్తాడు. నిశాంత్ వెళ్ళగానే తనలో తానే నవ్వుకుంటూ పిచ్చి వేషాలు మొత్తం వేస్తున్నాడు ఈ ఇడియట్ అనుకుంది. తనకి అంటించిన పిండి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కలుపుతుంది. పిండి కలపడం అవ్వగానే ఒక 10 నిమిషాలు నానితే బాగుంటుందని దానిని పక్కన పెట్టి నిశాంత్ పక్కకి వచ్చి టీవీ చూస్తుంది. ఏంటి, అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఏదో ఒక 10 మినిట్స్ ఆగితే బాగుంటుందని కలిపి వచ్చాను. నువ్వు కిచెన్లో తింటావు కదా నిశాంత్ అని అడిగింది శివాని. హాల్లో తింటే బాగోదా శివాని, లేదా నీ ఎదురుగా కూర్చొని తింటే బాగుంటుంది అనుకున్నావా అని కన్ను కొడతాడు. ఇదిగో ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది అంటుంది. ఈ మధ్య ట్రోల్స్లో బాగా ట్రెండింగ్ అవుతున్న డైలాగ్ కదా అంటాడు నిశాంత్. అవును, ట్రెండింగ్లో డైలాగే, నీకు బాగా సూట్ అవుతుందని చెప్పాను అంది శివాని. ఏంటో శివాని, ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావా లేదా అంటుంది. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, అందుకే నేను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను అంటాడు. ఇలాంటి డైలాగ్స్ కొట్టి నన్ను ఏదో ఒకలా టెంప్ట్ చేస్తావని నా భయం. నేను చేస్తే నువ్వు అయిపోతావా ఏంటి, నీ మీద నీకు నమ్మకం లేదా అంటాడు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే ప్రేమ వస్తుంది తప్ప నిగ్రహం కాదు నిశాంత్ అంది శివాని. అబ్బో, కొత్త కొత్త విషయాలు చెప్తున్నావే ఈరోజు నాకు అన్నాడు. ఇంకా చాలా చెప్దాం, నువ్వు కిచెన్లోకి వస్తే అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా టీవీలో రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ చూస్తూ మధ్య మధ్యలో శివానీని చూస్తూ ఉన్నాడు నిశాంత్. అదిగో మళ్ళీ అబ్బాయి గారు మూడ్ రొమాంటిక్గా మారిపోయింది. ఏం చేయను, ప్రకృతి మన ఇద్దరికి అలా సహకరిస్తుంది అంటాడు నిశాంత్. సో నేచురల్గానే మనకు అన్నీ కలిసి వస్తున్నప్పుడు మన ఇద్దరం ఇలా వేరుగా ఉంటే బాగోదు, వేరుగా ఉంటే ఏమీ కాదు అంటూ శివాని తప్పించుకుంటుంటే ఎక్కడికి పోతావు చిన్నదానా అంటూ ఆమె చెయ్యిని పట్టుకుని లాగి ఉడిలో కూర్చోపెట్టుకుని ముద్దులు పెడుతూ ఉంటాడు. అతన్ని ఆపాలి అని
నీకు ఆకలి వేస్తుందిగా, రా కిచెన్లోకి, చపాతీ చేస్తా అంటుంది. హాల్లో తింటానులే, మళ్ళీ నేను డిస్టర్బ్ చేస్తా అంటావన్నాడు. ఏమీ అనను కానీ నాతో రా అని చెప్పి చెయ్యి పట్టుకొని కిచెన్లోకి తీసుకువెళ్తుంది నిశాంత్ని శివాని. వేడివేడిగా చపాతీలు కాల్చి నిశాంత్ ప్లేట్లో వేస్తుంటే ఆహా, ఓహో, ఏమి రుచి అంటూ తింటున్నాడు. వేడివేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది, అందుకే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అంది శివాని. నేనొక్కడినే వేడివేడిగా తింటే ఏమవుతుంది, నువ్వు కూడా తిను అంటూ శివానికి కూడా తినిపిస్తాడు. శివాని చపాతీలు కాల్చుతుంటే అతను తింటూ ఆమెకు కూడా తినిపిస్తూ ఉన్నాడు. అలా నిశాంత్ తినిపించడంతో ఇద్దరూ తినడం ఫినిష్ చేస్తారు. నిశాంత్, ఇంకా వెళ్ళిపో, మా అమ్మ నాన్న రేపు పొద్దున్నే వచ్చేస్తారు అంటుంది శివాని. మార్నింగ్ కదా వచ్చేది, ఈ నైట్ ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోతాను శివాని అంటాడు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా దగ్గర కుదరవు కానీ వెళ్ళిపో అంది శివాని. సరే వెళ్ళిపోతా, వెళ్లే ముందు ఒకే ఒక కిస్ అంటూ ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. మొదట శివాని వద్దు అని వారిస్తుంది. తర్వాత తన ప్రేమ ఆమెని అంతగా దగ్గరకు తీసుకునేసరికి కరిగిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి నిశాంత్కి సహకరిస్తూ ఉంటుంది. అలా ఆమె నడుముని ప్రెస్ చేస్తూ వీపు మీద ముద్దు పెడతాడు. నిశాంత్ ఏం చేసినా శివాని వారించదు. అతనికి సహకరిస్తూ అతనితో జతకడుతుంది. నెమ్మదిగా ఆమెని లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ ఏమీ గుర్తుకురాదు. శివాని సిగ్గుపడుతుంటే ఆమె పెదవుల్ని అతన్ని పట్టుకొని ఆ సిగ్గును గొంతులోనే దాచేస్తాడు. అలా నెమ్మదిగా ఒకరికి ఒకరుగా ఉంటూ ఒంటిపై ఉన్న వాటి అవసరం లేదు అన్నట్టు ఒక్కటిగా కలుస్తూ ఇద్దరూ ఒక్కటి అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్, అమ్మ శివాని, డోర్ వేసుకోకుండానే పడుకున్నావా అంటూ ఆమె అమ్మా నాన్నలు ఇద్దరూ లోపలికి వచ్చి తలుపు తెరుస్తారు. శివాని బెడ్ మీద దుస్తులు లేకుండా నిశాంత్తో కలిసి ఉండడం చూడగానే ఆ తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. కూతుర్ని అలా పరాయివాడితో చూసి నోటిలో మాట పెగలడం లేదు వారికి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ ఎపిసోడ్ కదా, లెంత్ తక్కువగా ఉంది, అంటే టైమింగ్ తక్కువగా ఉంది. రేపటి నుంచి కొంచెం పెద్దదిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. శివాని ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరిగింది. శివానీని నిశాంత్తో చూసిన ఆమె పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటారు? వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా, లేకపోతే గొడవ చేస్తారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఈ స్టోరీ నేను రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ 2 to 3, 2 నుంచి 3 మధ్యలో ఇస్తానండి. ఖచ్చితంగా ఆ టైంలోనే ఇస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఈసారి మాత్రం నేను గ్యాప్ ఇవ్వను. స్టోరీ అదే గ్యాప్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు రోజులో అప్డేట్ ఇవ్వను, ఒకే టైంకి అప్డేట్ ఇస్తానని. సో 2 to 3 మధ్యలో వస్తుంది ఈ అప్డేట్ అనేది. అండ్ మీరు దీన్ని ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి, దీనికి వ్యూషిప్ అంతా వస్తున్న దాన్ని బట్టి నేను టైమింగ్స్ పెంచుతాను అండ్ అప్డేట్స్ డైలీ ఇవ్వడం కూడా పెంచుతాను. ఇది కూడా బాగా క్లిక్ అయింది అనుకోండి, డైలీ 2 parts పెట్టడానికి మ్యాక్సిమం ఈ స్టోరీ డైలీ 2 parts పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే అనేసి ఫస్ట్ ఎపిసోడ్ కదా, స్టోరీ ఎలా అనిపిస్తుంది, ఏ వేలో దీన్ని తీసుకువెళ్తా అనుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి స్టోరీ రాశాను, ఏమనుకుంటున్నారు నా స్టోరీ గురించి మీరు ఏదైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్లో నాకు చెప్పేయండి. నేను మాత్రం చూస్తాను ఎవరైనా స్టోరీని కరెక్ట్గా గెస్ట్ చేస్తారా, నా స్టోరీ ఎంతవరకు మీకు ఎలా రీచ్ అవుతుంది అనేది. అండ్ ఇంకేముంది, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అండ్ ఈ స్టోరీని కూడా రాక్షస ప్రేమ స్టోరీ లాగా మంచి హిట్ చేయాలని కోరుకుంటూ మీ జ్యోతి. బాయ్ బాయ్, లవ్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తే వెంటనే చదివేయచ్చు. బాయ్.